సంకల్పం ఓ కల్పవృక్షం. మనం బలంగా ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. నమ్మకం ఓ ఐరావతం, మనల్ని ఎంత దూరాలకైనా మోసుకెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇలా ఆ ఫ్యామిలీ అంతా ఆకస్మిక దుర్మరణాలే ఎందుకంటావు అని ఆసక్తిగా అడిగాడు కృష్ణవంశీ. ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వరరావు ఒకటే అన్నాడు, శాపం. కృష్ణవంశీ బురుకిటి ముడిపడింది. శాపమా? ఫ్రెండ్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పాడు. ఆంధ్రలో ఓ ఫేమస్ పర్సన్ పాలేరును కొట్టడమో చంపడమో చేశాడు. పాలేరు భార్య శాపనర్థాలు పెట్టింది. కట్ చేస్తే అతగాడి పెద్ద కొడుకు పొలానికెళ్లి ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఆ కర్మకాండలు చేసేస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రైన్ గుద్దేసి రెండో కొడుకు పోయాడు. ఇది వినగానే కృష్ణవంశీ షాకైపోయాడు. ఆ రాత్రి నిద్రలేదు. ఆ రాత్రే కాదు, చాలా రాత్రుళ్ళు నిద్ర రాలేదు. మహేష్ బాబు కోసం ప్రశాంతంగా కథ ఆలోచిస్తున్న టైంలో ఏంటి ఈ కలవరం? నిర్మాత నందిగాం రామలింగేశ్వరరావు నుంచి ఫోన్. సార్, మీ పని మీదే ఉన్నా అని కాసేపు ఏదో మాట్లాడి ఫోను పెట్టేశాడు కృష్ణవంశీ. సూపర్ స్టార్ కృష్ణకు కరుడగట్టిన వీరాభిమాని రామలింగేశ్వరరావు. కృష్ణతోనే కిరాయి కోటిగాడు, కంచుకాగడ, దొంగోడొచ్చాడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశాడు. ఇప్పుడు మహేష్ బాబుతో కృష్ణవంశీ డైరెక్షన్లో సినిమా చేయాలన్నదే అతని టార్గెట్. కృష్ణవంశీకేమో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. మంచి కథ దొరికినప్పుడు చేస్తానని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన వదల్లేదు. ప్రస్తుతం కృష్ణవంశీ ఆ పనిలోనే ఉన్నాడు. ఏ పని చేస్తున్నా మహేష్ గురించే ఆలోచన. మహేష్ అందగాడు, బృందావనంలో కృష్ణుడిలాగా ముగ్ధ మనోహరంగా ఉంటాడు. తనతో ఎలాంటి సినిమా తీయాలి? దొరికేసింది, బృందావనంలో కృష్ణుడు. ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి సినిమా చేస్తే అదిరిపోతుంది. కానీ ఇంకా చాలా దినుసులు కావాలి. ఈ బృందావనానికి ఆ శాపాన్ని జత చేస్తే క్లారిటీ వచ్చేసింది. పద్మాలయ స్టూడియోలో కృష్ణ చాంబర్. కృష్ణవంశీ కథ చెబుతుంటే కృష్ణ, మహేష్, రామలింగేశ్వరరావు వింటున్నారు. ఎవరు ఏం మాట్లాడడం లేదు. కృష్ణ ఏదైనా మొహం మీద చెప్పేస్తారు. వంశీ, నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ బాగున్నట్టే ఉంది. నువ్వు మహేష్ డిసిషన్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు సూపర్ స్టార్ కృష్ణ. అప్పుడు బాల్ మహేష్ బాబు కోర్టులో ఉంది. అతనికేమో కృష్ణవంశీతో మంచి లవ్ స్టోరీ చేద్దామని ఉంది. ఇతనికేమో బృందావనం శాపం అంటున్నాడు. అలాగని కృష్ణవంశీని వదులుకోలేడు. బాల్ షిఫ్ట్ టు రామలింగేశ్వరరావు కోర్టు. ఆయన వంశీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కృష్ణవంశీ మొండివాడు, వినడే. రామలింగేశ్వరరావు కూడా మొండివాడే, వదలడే. కృష్ణవంశీ ఇంకో కథ చేశాడు. 3 అమ్మాయిలతో రొమాంటిక్ స్టోరీ. భలే ఉంది అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. మహేష్ కూడా అంతే. అప్పుడు పేల్చాడు కృష్ణవంశీ బాంబు. ఈ కథతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కావచ్చు, కానీ ఆ కథతో సినిమా అయితే మాత్రం ఓ 20, 30, 50 ఏళ్ళ చరిత్రలో నిలిచిపోతుంది. ఆలోచించుకోండి. కాదు కూడదంటే ఈ కథ మీకిచ్చేస్తాను, వేరే డైరెక్టర్తో చేయించుకోండి. మళ్ళీ కథ మొదటికొచ్చింది. రామలింగేశ్వరరావు తల పట్టుకున్నాడు. ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా? మహేష్ కృష్ణవంశీని నమ్మాడు. కృష్ణవంశీ కథను నమ్మాడు. రామలింగేశ్వరరావు ఈ కాంబినేషన్ను నమ్మాడు. ప్రాజెక్టు స్టార్ట్ అయింది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కోసం భారతం, భాగవతం చదివి కృష్ణతత్వాన్ని వంట పట్టించుకోవాల్సి వచ్చింది. కృష్ణుడు, యశోద, పాండవులు, దుర్యోధనుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నిటినీ సోషలైజ్ చేసేశాడు. రుక్మిణి, సత్యభామ పాత్రలను కలగలిపి హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాడు. కథ ఫైనల్ అయింది, కానీ క్లైమాక్స్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికో ముడివీడింది, కానీ చాలా డౌట్లు మిగిలిపోయాయి. అమ్మవారి శాపాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నామా అనేది పెద్ద డౌట్. గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిశాడు. ఆయన డౌట్లని తీర్చేశారు. ఇప్పుడు కృష్ణవంశీకి ఫుల్ క్లారిటీ. టైటిల్ కృష్ణ ముకుంద మురారి అనుకున్నాడు. మురారి అని సింపుల్గా పెడితే బెటర్ కదా అన్నాడు రామలింగేశ్వరరావు. సినిమా నిండా ఆర్టిస్టులు. కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపొడి ఇలా చాలా మంది కావలసి వచ్చారు. భామ పాత్రకు బెంగళూరు వెళ్లి మరీ షావుకారి జానకి కథ చెప్పారు. 40 రోజులు డేట్లు కష్టం అందావిడ. ఫైనల్గా మలయాళ నటి సుకుమారి సెలెక్టెడ్. ఇక మహేష్ పక్కన హీరోయిన్ అంటే క్యూట్గా ఉండాలి. హేమమాలిని కూతురు ఇషా డియల్ అయితే బాగుంటుందనిపించింది కృష్ణవంశీకి. హేమమాలిని దగ్గరికి వెళ్తే రెమ్యునేషన్ ఎంతిస్తారు అని మొహం మీదే అడిగేసిందావిడ. దాంతో డ్రాప్. సోనాలి బిందే రెఫరెన్స్ వచ్చింది. హైదరాబాద్లో ఫ్రెండ్ పెళ్లికి వచ్చి కథ విని కాల్ షీట్ ఇచ్చేసిందామె. ఫుల్ ట్రెడిషనల్ సినిమా ఇది.
విలేజ్ అట్మాస్ఫియర్, పండుగ హంగుల్లాంటివి కావాలి. ఆర్ట్ డైరెక్టర్ గట్టివాడై ఉండాలి. శ్రీనివాసరాజు దీనికి సమర్థుడు. కృష్ణవంశీ కథ చెప్పగానే స్కెచ్లు వేసేశాడు. హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు చాలా పెద్దగా ఉండాలి. కేరళ వెళ్లి చూసొచ్చారు. కానీ ఇంతమంది ఆర్టిస్టులతో అంత దూరం వెళ్తే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. రామనాయుడు సినీ విలేజ్లో సెట్స్ వేస్తే బెటర్. ఇంకా కావాలనుకుంటే రామచంద్రాపురం, రాజావారి కోటలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాలో ఇంపార్టెంట్ టెంపుల్ సీన్స్, 3 తరాల నేపథ్యానికి సంబంధించి సీన్లు అక్కడే తీయాలి. అంటే పురాతనమైనదై కావాలి. కర్ణాటకలోని బాదామిలో దొరికింది. ఒకేసారి అక్కడికి వెళ్లి సీన్లు తీయడం కష్టం. 4-5 సార్లు వెళ్లాల్సిందే. ఇది తడిసి మోపడే వ్యవహారమే. అందుకే శంషాబాద్ టెంపుల్కి ఫిక్స్ అయ్యారు. ఓ ఏనుగు కావాలి. ఇక్కడ దొరకదు. కేరళ నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇలాంటి సినిమాకి సీనియర్ కెమెరామ్యాన్ కావాలి. కానీ కృష్ణవంశీ మెరుపు సినిమాలో ఓ పాట చూసి సి రాంప్రసాద్కి ఆఫర్ ఇచ్చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మణిశంకర్ని ఎంచుకున్నాడు. 5 నెలలు షూటింగ్, రోజుకి 12 గంటలు తక్కువ పనిచేయలేదు. కృష్ణవంశీకి స్క్రిప్ట్ అంతా మైండ్లోనే ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్. ఆర్టిస్టులు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తున్నారు. మహేష్ బాబు అయితే క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున డుమ్ డుమ్ నటరాజు ఆడాలి అనే పాట వాటర్ ఫైట్ చేసేశాడు. కృష్ణవంశీ ఏది అడిగినా అరేంజ్ చేయమని ప్రొడక్షన్ టీమ్కి ఆర్డర్ వేశాడు రామలింగేశ్వరరావు. దాంతో కృష్ణవంశీ టెన్షన్ లేకుండా సినిమా కంప్లీట్ చేయగలిగాడు. 2001 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయింది. 3 గంటల 10 నిమిషాలు నిడివితో ఫస్ట్ కాపీ రెడీ. కొంత ఎడిట్ చేద్దామంటే కృష్ణవంశీ వినలేదు. తనకి ఒకటే నమ్మకం, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ తీయలేం. మొదట డివైడ్ టాక్ వచ్చినా తర్వాత బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఫిబ్రవరి 16న రిలీజ్. డివైడ్ టాక్ లెంగ్త్ ఎక్కువైందని కంప్లైంట్స్. డిస్ట్రిబ్యూటర్లు కటింగ్స్ మొదలుపెట్టారు. కృష్ణవంశీ కయ్యమంటున్నాడు. కృష్ణ సినిమా చూసి కదిలిపోయారు. మహేష్ పర్ఫార్మెన్స్ చూసి గర్వపడుతున్నాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు సూపర్ స్టార్ కృష్ణ. మహేష్ ఫుల్ హ్యాపీ. మురారి రిలీజ్ టైంకి హిందీ సినిమా శక్తి, అదే తెలుగులో అంతాపురం, షూటింగ్ కోసం ఎక్కడో నార్త్లో ఫోన్లు కూడా పనిచేయని చోట ఉన్నాడు కృష్ణవంశీ. వాళ్ళ బ్రదర్ 2 రోజుల నుంచి ట్రై చేస్తే ఫోన్లో దొరికాడు కృష్ణవంశీ. థ్యాంక్స్ రా అన్నాడు కృష్ణవంశీ. నేనింకా కంగ్రాట్స్ చెప్పలేదన్నయ్యా అన్నాడు తమ్ముడు. నువ్వు అది చెప్పడానికే ఫోన్ చేశావని నాకు తెలుసు అని నవ్వేశాడు కృష్ణవంశీ. హాయ్ ఫ్రెండ్స్, ఇది మురారి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్.